టెండర్ల విషయం అప్పుడు మీరు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు కదా, అసలు అప్పుడు ఏం జరిగింది? టీటీడీ ప్రతి ఒక్కటి కూడా బోర్డులో అప్రూవ్ అయిన తర్వాతనే అవుతుంది. ఓపెన్ టెండర్ ఊరికే లేదో తప్పుడు ప్రచారం చేసే దానికోసం జరుగుతుంది. అది టెండర్ కూడా జరిగింది. ఎప్పుడు మార్చిలో జరిగింది. మార్చి ఎన్నికల కోడ్ లో జరిగింది. నువ్వు మాట్లాడేసి మీరు మార్చిలో ఇది టెండర్ అయింది. ఒకటి ఏంటంటే మార్చిలో టెండర్ అయింది. జూన్ 12వ తేదీన జూన్ 6, 7 తేదీలో ట్యాంకర్స్ వచ్చాయి. జూన్ 12వ తేదీన ల్యాబ్ చెక్ చేశారు. 3 రకాల ల్యాబ్ తిరుపతిలో చెక్ చేశారు. 23వ తేదీన దానిపైన ఏ విధమైన రిపోర్ట్ ఉందో ఈఓ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి గత గవర్నమెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? అనవసరంగా 23వ తేదీన ఈఓ గారు అనౌన్స్ చేసినటువంటి విషయం మనం అందరం కూడా విన్నాం. అదే రిపోర్ట్ 23వ తేదీన చేసి టీటీడీకి సంబంధించిన అధికారిక టీటీడీ ఫేస్బుక్ లో కూడా పెట్టారు. ఒకసారి చూడండి కావాలంటే. దీంట్లో లైట్ గా ఇది ఓన్లీ మన ఫ్రూట్స్ కు సంబంధించినటువంటి కల్తీ ఉంది, అందుకని ఇవి ఆపేశాము, ఇవన్నీ కూడా వెనక్కి పంపించాం, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టకూడదని నోటీస్ కూడా ఇచ్చామని ఈఓ గారు ఆ రిపోర్ట్ చదివారు 2 నెలల ముందు. అప్పుడు దానికి సంబంధించిన వ్యక్తుల పైన కానీ అది ఎవరైనా ఉండలే, ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈఓ చెప్పి దీని వెనక ఎవరెవరు ఉంటారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకొని శిక్షించండి, తప్పులేదు. 2 నెలల వరకు నిద్రపోయి ఇప్పుడు మీరు వరదలో మునిగిపోయిన జనాల పాపాలన్నీ చూసి మీరు ఏమి 300 సంవత్సరాలు ప్రజలను ఏదో విధంగా తప్పుదావ పట్టించాలని సాక్షాత్ పరమాత్ముడైనటువంటి వెంకటేశ్వర స్వామి పైన నింద వేసి మీరు నిజాయితీ ఉంటే నిజంగా నిజాయితీ ఉంటే 2 నెలల ముందు టీటీడీలో పెట్టుకుని అనేది గారు మీరు చెప్పండి, అసలు టెండర్ల విషయంలో తక్కువ కోడ్కి టెండర్ పాడతారా? అంటే లడ్డు విషయంలో క్వాలిటీకి తిలోదకాలు ఇచ్చేస్తారా? ఇప్పుడు ఒక విషయం అమ్మా, దేవునికి ప్రసాదానికి ఇచ్చేటటువంటి వాళ్ళు ఒక ఓపెన్ టెండర్. అది ఎవరైనా మనము ఒక నిబంధనలు పెట్టాము, ఈ సిస్టమ్ ప్రకారము ఈ నిబంధనల ప్రకారము ఈ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి టెండర్ వేస్తారు. టెండర్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో, ఎవరు తక్కువ తెస్తూ ఎవరికి ఇచ్చేది. ఇది ఈ రోజు కొత్తగా చేసేది కాదు. చంద్రబాబు నాయుడు గారిలా ముందు గుర్తుగా ఒకరికి ఇచ్చేసి నమ్మిన వాళ్ళకి ఇచ్చేసి దాని వెనక నమ్ముకునే దానికోసం ఇతర సంస్థల పైన ఒకటి మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. పబ్బం కట్టుకోవడమే మీ జీవిత చరిత్ర. ఈ మీ తెలుగుదేశం పార్టీ పనిచేసేది ప్రజలకి మాట్లాడినది తప్పుడు ప్రచారం. మీరు మాట్లాడకుండా మాట్లాడాలి. పరువు తీశారు. మీకు కొంచెం సిగ్గు ఉందా? మా పైన చౌదరి గారు యానాదయ్య గారు చెప్పనివ్వండి, మళ్ళీ మీరు మాట్లాడారు. యానాదయ్య గారు పూర్తి చేశాక మీరు మాట్లాడారు. చౌదరి గారు
మీరు నీతులు మాట్లాడతారా? ఇతను మీరు తప్పులు చేసి ఇతర దుర్మార్గుడు నాగేశ్వరరావు గారు వేయండి. యానేదే గారు మీరు చెప్పండి. యానేదే గారు, చౌదరి గారు, చౌదరి గారు, చౌదరి గారు, చౌదరి గారు, యానేదే గారిని చెప్పండి. జోన్లో మాట్లాడిన విషయాలు తప్పుడు చౌదరి గారు, చౌదరి గారు కొంచెం యానేదే గారు ఒకరి మీద ఒకరు దూషించుకుంటే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? దూషించాలి కాదు, నేను అడిగిన ఒక్క ప్రతి సమాధానం చెప్పానండి. వాళ్ళు తప్పు చేస్తారు. తెలుగుదేశం పార్టీ చేసేటువంటి చౌదరి గారు మీరు ఆగండి. నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి. వన్ బై వన్ చెప్పండి, ప్రజలకు ఎలా అర్థమవుతుంది మీరు చెప్పేది. చౌదరి గారు మీరు కొంచెం ఆగాలండి. మీ చంద్రబాబు తీసుకురా, మీ చంద్రబాబు నాయుడు కుటుంబం తీసుకురా, మా ఇద్దరు చైర్మన్ తీసుకురా. యానేదే గారు విషయానికి రండి, క్రాస్ టాక్ లేకుండా మాట్లాడండి. విషయానికి రండి. యానేదే గారు దూకిపోయి